హలో అండి. నమస్తే. ఈరోజు మా ఊరి జాతర. జాతర అంటే నాకు చాలా స్పెషల్. ముగ్గుతో స్టార్ట్ అయింది నా పని. చుక్కల ముగ్గులు అస్సలు రావు. ఈ చిక్కుల ముగ్గులే వస్తాయి నాకు. అవి కూడా చాలా తక్కువ. పనంతా చేసుకొని టీ తాగుతూ మా పిల్లితో మాట్లాడుతూ కూర్చున్నాను. చాలా సేపటి నుంచి నేను తాగే టీని తను కూడా అడుగుతూ ఉంటే కాస్త వేశాను రుచి చూడని చెప్పేసి. తనకు నచ్చలేదనుకుంటా. కాస్త కూడా తాగలేదు. అలా వెళ్ళిపోయింది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అది అక్కడే నేనెక్కడైతే కూర్చున్నానో మెట్ల దగ్గర అక్కడే కూర్చునుంటుంది. నేను లేచినప్పటి నుంచి నా యోధ కూడా లేచింది. నాతో పాటే లేచింది. నాతో పాటే బ్రష్ చేసుకుంది. నాతో పాటే ముగ్గు వేసేటప్పుడు చాలా సాయం చేస్తుంది యోధ నాకు. ఆ పిల్లి కూడా నేను ఎటు తిరిగితే అటు తిరుగుతూనే ఉంది. హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఉగాది పండగ అయిపోయాక 15 రోజులకి అంటే కరెక్ట్‌గా పున్నం రోజున మా ఊర్లో జాతర జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది జనాలు కూడా వస్తారు. మా ఊరు తెలుసని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో పెట్టాక మా ఊరెక్కడ, మా ఏరియా ఎక్కడ అన్నది చాలా మందికి తెలిసిపోతుంది. ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఆదోనిలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు నా వీడియోస్. కానీ నేను ఎక్కడుంటాను అన్నది తెలీదు. చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరెక్కడున్నారు ఆదోనినా అలా చెప్పేసి. నేను డిలీట్ చేస్తూ ఉంటాను వాటిని. ఎందుకులే అని చెప్పేసి. నేనేమి పెద్ద సెలబ్రిటీని కాదు. పెద్ద ఫేమస్ అయిన మనిషిని కాదు. అలా అవ్వాలని కూడా నాకు ఆశలు లేవు. అందుకే ఎందుకులే తెలుసుకోవడం జనాలు అని చెప్పేసి అలా సైలెంట్‌గానే ఉన్నాను. ఏ కామెంట్ పెట్టినా సరే దాదాపుగా 90% నేను రిప్లై ఇస్తూ ఉంటాను. కాకపోతే మీది ఆదోనిలో ఎక్కడ అని అడిగితే మాత్రం నా నుంచి రిప్లై రాదు. వాళ్ళని హైడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను చేసిన సున్నిపిండిని ఫేస్‌కి రాసుకుంటూ ఉన్నాను. స్నానం చేసే ముందు కన్ఫర్మ్‌గా రాసుకుంటాను. అలాగే ఫేస్ ఏదైనా డల్‌గా అనిపించినా సరే ఆ సున్నిపిండినైతే రాసుకుంటాను. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా సున్నిపిండి నేను తయారు చేసిన సున్నిపిండిని నేనే ప్రచారం చేసుకోవాలి కదా! అందుకే చెప్తున్నాను. కాకపోతే ప్రచారం కోసమని కాదు. నేనిక్కడ రాసుకునేటప్పుడు ఈరోజు జరిగే విషయాలు వీడియో తీశాను కాబట్టి ఇది కూడా వీడియో తీశాను. ఫస్ట్ ఒకసారి పూసుకుంటాను. ఆ తర్వాత కాస్త ఆరాక మళ్ళీ రెండోసారి కూడా సున్నిపిండి ఫస్ట్ అయితే పాలల్లో, ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని రెండోసారి ఫేస్‌కి రాసేసుకున్నాను. ఫేస్ అయితే చాలా నీట్‌గా అనిపించింది. సున్నిపిండి రాసుకోకముందు ఏదో అలా డల్‌గా ఉండింది. సున్నిపిండి రాసుకున్నాక ఫేస్ అద్భుతంగా నాకనిపించింది. నా ఫేస్ నాకు అద్భుతంగా అనిపించాలి కదా! 150 గ్రామ్స్ ఉంటదండి. 100 గ్రామ్స్ కూడా ఉంటది. 100 గ్రామ్స్ కావాలంటే గనక ఇది ప్యాకెట్ 100 గ్రామ్స్‌ది రూ. 150 అండి. 150 గ్రామ్స్ ఉంటది. 200 గ్రామ్స్ ఉంటది. ఇలా ఏది కావాలన్నా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నా యోధ పనంతా అయిపోయాక నా టీ షర్ట్ వేసుకొని డాన్స్ చేస్తూ ఉంది. ఫోన్‌లో వచ్చే ఆహ్, ఆ టీవీలో వచ్చే డాన్స్‌ని తను సేమ్ అలాగే చేస్తూ ఉంటుంది. ఎవరైనా చూసారంటే మాత్రం అస్సలు ఆ డాన్స్ జోలికే వెళ్ళదు. నేనలా కూర్చున్నట్టుగా ఫోన్ సైడ్‌కి పెట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాను. తనకేం డౌట్ రాలేదు. ఆఖరికి ఓసారి డౌటొచ్చింది. డాన్స్ ఆపేసింది. డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను యోధని మైకేల్ జాక్సన్ అంటాను. మైకేల్ జాక్సన్ గారు నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అది ఎందుకిష్టమో తెలీదు. అసలు ఆయన ఏం చేస్తుంటారో కూడా నాకు తెలిసేది కాదు చిన్నప్పుడు. అయినా సరే మైకేల్ జాక్సన్ ఇష్టం. ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. నాకు నిజంగానే మైకేల్ జాక్సనే పుట్టేసాడు నా కడుపులో అని చెప్పేసి. యోధను చూస్తే అలా అనిపిస్తుంది. పొద్దున్న గుడికెళ్ళినప్పుడు, పూజ చేసినప్పుడు, పొద్దున్న రెడీ అయినప్పుడు నేను ఈ చీరను కట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా సేపయ్యాక ఆ చీరను కట్టుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న చీరని. ఈరోజైతే మొత్తం 3 చీరలు మార్చుకున్నాను. పండగ కదా! మా జాతర కదా! ఆ మాత్రం ఉండాలి. జాతరంటే తగ్గేదేలే. బానే ఉంది కదా! అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాను చీర. వీడియో కూడా అసలు వ్లోగ్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో ఏమో నాకస్సలు అర్థమే కాదు. విచిత్రంగా, కష్టంగా అనిపించింది నాకు. ఇలా షార్ట్ వీడియోస్ ఒక దగ్గర కూర్చొని నాకు తెలిసిన విషయాల్ని చెప్పడం, మీ డౌట్‌లు తీర్చడం ఒక ఎత్తయితే, ఇలా ప్రతి విషయాన్ని వీడియో తీయడం అనేది అసలు చాలా కష్టమండి. నిజంగా వ్లోగ్ చేసేవాళ్ళు లేడీస్ ఎంత కష్టపడుతున్నారు అనేది నాకు ఈరోజైతే అర్థమైంది. ప్రతి విషయాన్ని వీడియో తీయాలన్న ఆసక్తి అస్సలు లేదు నాకు. నేను ఇలా తీయాలని కూడా అనుకోను. ఏదో జరిగింది తీసేయాలి, వీడియో పెట్టేయాలి అన్న ఆలోచనలుండవు. కాకపోతే కొందరు వ్లాగ్ చేసే ఛానెల్స్ బాగా రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళ వీడియోస్ కూడా చాలా బావుంటాయి.
వీడియో తీయడం కూడా ఒక మంచి కళ అని నేననుకున్నాను. నాకేమాత్రం వీడియో తీసే కళ లేదండి. నా పెద్ద పాప అక్షిత అయితే అద్భుతంగా వీడియో తీస్తుంది. కాకపోతే నన్ను అద్భుతంగా చూపించేలా వీడియో తీయాలంటే మాత్రం యోధ ముందుంటుంది. యోధ గాడికి నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే అమ్మ అందంగా కనిపించాలని చెప్పేసి మంచిగా వీడియోస్ తీస్తూ ఉంటాడు. నా అచ్చిగాడు వీడియో తీసినప్పుడు తను క్రియేటివిటీగా తీస్తాడు. కానీ యోధగాడు అద్భుతంగా తీస్తాడు. నా జుట్టు కాస్త పెరిగింది కదా అనుకుంటున్నాను. నేను జుట్టు ముందుకు అనుకోకపోయినా సరే కొంతమంది స్టైల్‌గా అలా ముందుకి తోసుకుంటూ ఉంటారు జుట్టుని. కానీ నేనలా అస్సలు అనుకోను. నేనెంత వెనక్కి తోసినా ఆ బేబీ హెయిర్ అనేది ఏదైతే ఉందో అది స్టైల్‌గా ముందుకొచ్చి కూర్చుంటుంది. నేనే అనుకున్నానేమో జుట్టు అలా మొహం మీదికి అనుకున్నట్టుగా ఉంటుంది. ప్రతిసారి నేను నా జుట్టుని సవరించుకుంటూనే ఉంటాను. అవతలోళ్ళు ఎక్కడ ఈవిడేంది జుట్టు ముందేసుకొని స్టైల్ చేస్తోంది అని అనుకుంటారేమో అని చెప్పేసి ప్రతిసారి నేను నా తల మీదే చెయ్యి ఉంటది. ఆ జుట్టుని సవరించుకుంటూనే ఉంటాను. హెయిర్ లూజ్‌గా వదులుకుంటాను కానీ, జుట్టు ముందుకి రింగులు తిప్పేసుకొని, అలా ముందుకి తోసేసుకొని, కళ్ళ మీదికి, చెవుల మీదికి అలా మాత్రం అస్సలు చెయ్యను. నాకు నచ్చదు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళకి అది నచ్చుతుందనుకుంటున్నాను. నేను చాలా పురావస్తు కాలానికి చెందిన మనిషిని కాబట్టి నాకు నచ్చదు. ఇలా ఉండటమే నచ్చుతుంది. అలాగే నేను ఈరోజు ఆహ్, మెడలో అది వేసుకున్నాను కదండీ! నా హారం గ్రీన్ కలర్. అది తీసుకొని నేను 3 ఇయర్స్ అవుతుంది. కాకపోతే దాన్ని 2 టైమ్స్ మాత్రమే వేసుకున్నాను. అలాంటివి వేసుకోవాలన్నా కూడా నాకస్సలు నచ్చదు. నాకు అందంగా, అద్భుతంగా, ఇష్టంగా అనిపించేది ఈ ఇద్దరు కోతులు. నా సోల్జర్స్. నా సోల్జర్స్ నా పక్కనుంటే నాకు చాలా బావుంటుంది. అలాగే నాకు బాగా ఇష్టమైంది ముక్కు పుడకండి. నగలు, నట్ర ఇవన్నీ ఇష్టం లేదు గానీ, ముక్కు పుడక వేరువేరుగా పెట్టుకోవడం బాగా ఇష్టం. ముక్కు పుడక మారుస్తూ ఉంటాను. చాలా సంవత్సరాలైంది. ఇప్పుడైతే మార్చలేదు. పిసినారినయిపోయాను కదా! 4, 5 ఇయర్స్ నుంచి ఒకటే ముక్కు పుడకను వాడుతున్నాను. అంతకుముందయితే ముక్కు పుడకలు మారుస్తూ ఉండేదాన్ని. హ్మ్. జాతర స్టార్ట్ అయిపోయింది. మా ఊరి జాతర. చాలా జనాలు తక్కువగానే ఉన్నారు. నేను 5కి అక్కడికి వెళ్ళాము మేము. మేము ముగ్గురమే వెళ్ళాము. మా ఆయన రాలేదు. ప్రతిసారి జాతరకి మా ఆయన మిస్ అవుతారు. నేను, నా సోల్జర్స్ ఇద్దరు మాత్రమే వెళ్తాం. వాళ్ళిద్దరు, నేను. ఈసారైనా వస్తారేమో అని ఫోన్ చేశాను కానీ, మిగతా పోయిన సంవత్సరానికంతా కూడా ఈ సంవత్సరం చాలా బిజీగా ఉన్నాడాయన. ఆయన బిజీ ఏందో ఏమో నాకసలు ఒక్కోసారి అర్థం కాదు. పిచ్చ బీపీ వస్తుంది. వచ్చాక కడగాలి. నేను చేసిన సబ్బెట్టి కడగాలి మా ఆయన్ని. అక్కడ చూడండి తేరంటారు. రథం అంటారు కదా! ఆ తేరుకి పైన తల మీద సూర్యుడు అలా కూర్చున్నట్టుగా అద్భుతంగా కనిపించాడు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నేను డైరెక్ట్‌గా చూడలేకపోయాను కానీ, అక్షిత వీడియో తీశాక నేనది చూశాను. తేరు మీద సూర్యుడు కూర్చున్నట్టుగా అనిపించింది. ఇది ఆంజనేయ స్వామి రథోత్సవం అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి ఈ తేరునైతే ఈ జాతరనైతే జరుగుతూ ఉంది. 70 సంవత్సరాలు దాటింది అనుకుంటున్నానండి నేను. కొత్తగా ఈ తేరుని చేసి మా ఊర్లో తేరంటారండి. మీ ఊర్లో రథం అంటారేమో, ఇంకేమంటారో తెలీదు నాకు. కొన్ని పదాలు సరిగ్గా అందవు. ప్లీజ్ ఓర్చుకోండి. వినండి. 2 ఇయర్స్ అవుతుందండి. ఇది రెండో సంవత్సరం కొత్త తేరు చేసి. ఇన్ని సంవత్సరాలు కూడా ఒకటి పాతది తేరుంది. అది అక్కడ ఉంది. చూపిస్తాను దాన్ని కూడా. ఇంతకు ముందెప్పుడూ లేనంతగా పోలీసులు చాలా మందొచ్చారండి. ఎందుకంటే ఇన్ని రోజులు అదేదో జగనన్న పార్టీ ఉండేది. ఇప్పుడేమో మా దగ్గర బీజేపీ తరపున పార్థసారథి అనే ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ బీజేపీ తరపున అయినందుకు ఆయన ఇలాంటివి ఏవైనా జరిగితే చాలా ఉత్సాహం చూపిస్తారన్నమాట. పార్థసారథి గారు వస్తున్నారని చెప్పేసి అంతమంది పోలీసులొచ్చారు. ఇంతకు ముందెప్పుడు చూడలేదు. చుట్టూ పోలీసులే ఉన్నారు. జనాల కన్నా పోలీసులే ఎక్కువున్నారు. మేము 5 గంటలకు వెళ్ళాం కదా! 6:30 ఆ టైంకంతా తేరు లాగేస్తారు. విపరీతమైన జనం. ఆదోని మొత్తం కదిలొచ్చి అక్కడే ఉంటది. ఎక్కడికెళ్ళినా సరే నా పిల్ల పిడుగులకి ఈ ఉంగరాల పిచ్చి మాత్రం పోలేదు. కొత్త ఉంగరాలు పెట్టుకోవాలంటే బాగా ఇష్టం. ఒకరేమో తాబేలు ఉంగరం, ఒకరేమో బటర్‌ఫ్లై ఉంగరం తీసుకున్నారు. ఇద్దరికీ ఆ ఉంగరాలు భలేగా ఉన్నాయి. ఒకటి టైట్ అయిపోయింది అచ్చికి. ఉంగరం పెట్టుకోగానే మళ్ళీ ఆయన తీశారు. అక్కడ సేల్ చేస్తున్న ఆయన. ఇదేనండి పాత తేరు. దీన్ని ఇన్ని సంవత్సరాలు నడిపారా అనిపించింది నాకు. అసలు 2 ఇయర్స్ మాత్రమే అయింది దీన్ని పక్కన పెట్టి. 2 ఇయర్స్‌లోనే చాలా మెత్తబడింది.
ఇది రెండో తేరు. ఇప్పుడు కొత్తగా చేయించింది మూడో తేరు. స్టార్టింగ్‌లో ఒకటి పాతది ఉండేదంట తేరు. మరి అదెక్కడుందో తెలీదు. ఇంతకుముందు అసలు తేరు పెట్టడానికి సేఫ్టీ అనేది ఉండేది కాదు. ఇప్పుడైతే పెద్ద రేకుల షెడ్డు చేశారు. ఈ కల్లుబా ఇక్కడ అండి తేరు లాగే దగ్గర మా ఏరియా పేరు చెప్పబోయాను. ఈ తేరు లాగే దగ్గర అన్నీ గుళ్ళే ఉంటాయండి. చాలా వరకు అన్ని గుళ్ళే ఉంటాయి. ఎటు చూసినా గుడే. మారెమ్మవ్వ గుడి, సుంకలమ్మ గుడి, రాముడు, ఆహ్, రాముల వారి గుడి, అలాగే ఇంకొకటి శివాలయం, ఆంజనేయ స్వామి గుడి, అలా చిన్న చిన్నగా అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఈ రంగుల రాట్నం చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి అందులో ఎక్కించాను. చాలా సతాయించారు. అందులోకి వెళ్ళి ఆడుకుంటామని చెప్పేసి. ఎగ్జిబిషన్ లాంటివి వచ్చినప్పుడు అందులో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి రంగు రాట్నాలు. కానీ అస్సలు అందులోకి నేను పిల్లల్ని ఆడనివ్వను. అదేందో నాకు ఫోబియానో మరి భయమో తెలీదు. అదెక్కడ ఊడి పడిపోతుందే అని చాలా విపరీతమైన భయం. స్టార్టింగ్‌లో ఉన్న ఉత్సాహం వీళ్ళకి తిరిగాక అందులోకి ఎక్కాక అది తిరగడం స్టార్ట్ అయ్యాక లేదు. అరిచారు దిగేస్తాను చాలు ఆపేయండి అని చెప్పేసి. మధ్యలోనే ఆపించేశాను నేను. మధ్యలో ఆపించేసేపాటికి మామూలుగా రూ. 20 ఒకరికి అని చెప్పారు. రూ. 80 ఇచ్చాను నేను మధ్యలో ఆపినందుకు. మళ్ళీ ఆ పిల్లల్ని కూర్చోపెట్టి మళ్ళీ తిప్పుతాడు కదా అని చెప్పేసి, ఈ పిల్లలు పిడుగులు ఒక్కొక్క పని కాదు చేసేది. స్టార్టింగ్‌లోనే నేను వద్దు మీ వల్ల కాదు అది తిరగడం అని చెప్పాను. యోధ మాత్రం భయపడలేదు కానీ, అక్షిత చాలా భయపడింది. ఏడ్చింది, కళ్ళు తిరిగినట్టుగా అయిపోయింది, ఆయాసం వచ్చింది, గొంతు ఆరిపోయింది. అందుకే చెరకు పాలు తాగుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. చిన్నప్పుడు ఒక్కదాన్నే వచ్చేదాన్ని. నేనొక్కదాన్నొచ్చినప్పుడు మంచిగా రెడీ అయ్యి వచ్చేదాన్ని. మా అమ్మ వచ్చేది కాదు. మా చెల్లి వాళ్ళని పిలుచుకొచ్చేదాన్ని. అప్పుడు నాకు నేను ముస్తాబయ్యి అలా నాకు నేను నా జుట్టుని సవరించుకుంటూ, నా డ్రెస్‌ని సవరించుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయాను. పిల్లలు కూడా పుట్టేసారు. వాళ్ళ బాగోగులే చూసుకుంటున్నాను. వాళ్ళ జుట్టు, వాళ్ళ డ్రెస్సు ఇవే సరిచేస్తూ ఉన్నాను. నాకనిపించింది ఒక 5 నిమిషాలు అలా ఆలోచించాను. చిన్నప్పుడు ఆ ధ్యాసలోకి వెళ్ళిపోయాను. చిన్నప్పుడు మా చెల్లి వాళ్ళతో పాటు వచ్చేదాన్ని. నేనొక్కదాన్నే వచ్చేదాన్ని. అస్సలు మిస్ అవ్వను ఈ జాతర మాత్రం. ఎక్కడున్నా సరే ఒక 5 నిమిషాలన్నా వచ్చి అలా చూసి వెళ్తాను. చాలా ఇష్టం నాకు. అదేదో మంచి ఫీలొస్తుంది ఈ జాతరలోకొస్తే. ఇంకా ఏ జాతరకి వెళ్ళనండి. ఏ పండగలకి వెళ్ళను. ఏ ఫంక్షన్‌కి వెళ్ళను. ఏ చుట్టాలింటికి వెళ్ళను. ఏ ఊర్లకి కూడా వెళ్ళను. ఇది బాగా ఇష్టం. ఆల్రెడీ తేరు లాగడానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అయిపోయింది. జనాలు వస్తూ ఉన్నారని చెప్పేసి మేము వెనక్కొచ్చేసాం. ఇక్కడ ఉన్నది చాలా తక్కువ జనాలు. తేరు స్టార్ట్ అయ్యేపటికి విపరీతంగా వచ్చేస్తారు.